ఈరోజు నేనైతే బెంగుళూరు వచ్చాను కదా! ఇక్కడైతే చూడండి బెస్ట్ ఐటెమ్ అది దొరికింది. ఇంకా ఇక్కడైతే నేనుండే ఏరియాలో నాస్టాల్జిక్ కార్నివల్ అనైతే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. అంటే ఏందో కాదు ఓల్డెన్ డేస్‌లో ఉండేయన్నీ మనకైతే రీకాల్ చేస్తారు. ఇప్పుడు లోపలికెళ్ళి చూపిస్తాను ఏమేమున్నాయో. చూడండి గైస్ స్టార్టింగ్‌లోనే మన ఐకానిక్ కార్టూన్స్ అయితే పెట్టేసారు. చిన్నప్పుడు చూసేవాళ్ళం ఇయి. ఇంక ఇక్కడైతే చూడండి ఓల్డ్ బైక్స్ అయితే పెట్టారు. రాయల్ ఎన్‌ఫీల్డ్, టీవీఎస్, చాంపర్ ఇంక చూడండి అప్పట్లో బైక్స్ ఇలా ఉండేయి. ఈ బైక్ అయితే మా నాన్న వాడేవాడు అప్పుడు. ఈ రెడ్ కలర్ బైక్ ఉంది కదా! ఇప్పుడైతే దీన్ని నేను చూసేటప్పుడే మాయమైపోయింది అది. ఇక్కడైతే పీచు పెట్టారు చూడండి గైస్. ఇదైతే చూడండి గైస్ ఇదైతే చాలా ఓల్డ్ ఐటమ్. రూ. 1 కాయిన్ బాక్స్. ఇది చాలా మందికి తెలిసుండదు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి. అప్పట్లో ఏ షాప్ లో కావాలన్నా ఇది రూ. 1 కాయిన్ వేసి మాట్లాడుకునేవాళ్ళు. అసలు చాలా యూస్ఫుల్ ఉండేది దీనివల్ల. ఇంకా ఇక్కడ హోమ్ థియేటర్ అని చూడండి ఫిలిప్స్ బ్రాండ్ అప్పట్లోనే. ఇదైతే డివిడితో రన్ అవుద్ది. ఇక్కడ ఇంకో బెస్ట్ ఐకానిక్ కాయిన్ కనెక్షన్. ఓల్డ్ కనెక్షన్ పైసా కాయిన్స్ అని చెప్పేసి చూడండి. రాముడి కాలం నాటి కాయిన్ కూడా ఉంది. ఇంకా రూ. 250 కాయిన్, రూ. 10,000 కాయిన్ కూడా ఉంది. ఇది ఇట్లయితే నేను కూడా కొన్ని కలెక్ట్ చేసాను కానీ ఇన్ని లేవు. చూడండి గైస్ మ్యూజిక్ ప్లేయర్స్ అప్పట్లో టేప్ రికార్డర్ లాగా. ఇంక ఇదైతే చూడండి నాకు దీని పేరు అయితే కరెక్ట్ గా తెలియదు. అయితే ఎన్టీఆర్ అని కొట్టారు కదా అదే ఇది. ఇక్కడ తీసుకొచ్చి ఎక్స్పోలో పెట్టేశారు. ఈ గోల్డ్ మొబైల్స్ కూడా పెట్టారు ఎక్స్పోలో. ఓల్డ్ అని లేదు ఇప్పుడు వాడే కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి ఐకానిక్ వచ్చు ఓల్డ్ మోడల్ వాచ్ ఇది. టెలిస్కోప్, బైనాక్యులర్స్, మొబైల్, మ్యూజిక్ ప్లేయర్ అన్ని అయితే పెట్టుకున్నారు చూడండి. ఇవన్నీ ఓల్డ్ మోడల్. చూడండి నీట్ గా. క్యాండీస్ విషయంలోకి వస్తే చూడండి చిన్నప్పుడు వీటితో తెగ ఆడుకునే వాళ్ళం మేమైతే. ఈ రేయం తిప్పి తిప్పి ఇక్కడ పాపింగ్స్ చాలా రకాలైతే ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే కొన్ని కనిపిని కూడా కనిపించట్లేదు అసలు మాయమైపోయి. ఇంకా వెనకాల పోస్టర్ వచ్చేసరికి చూడండి మనం ఆడుకునే ఆటలని అక్కడైతే పెట్టారు. తొక్కుడు బిల్ల, కర్రా బిల్ల, క్రికెట్ అన్ని చూడండి గైస్. చిన్నప్పుడు ఈ కొనివని అయితే ప్రతి జాతరలో ఏడ్చేవాళ్ళం మేము. ఇంక చూడండి స్పిన్నర్స్ అన్ని అయితే పెట్టేశారు. కాంప్లిమెంటరీగా ఇప్పుడు జనరేషన్ కూడా పెట్టేశారు. ఇక్కడ క్లాతింగ్ కూడా ఉంది. క్లాతింగ్, బెడ్షీట్స్, మ్యాట్స్. కానీ ఇవన్నీ నాకైతే ఓల్డ్ 90s అయితే అనిపించలేదు. ఇంకా చూడండి లేడీస్ కి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇంక సరే అని ముందుకు వెళ్తున్నాను. ఇంక ముందుకెళ్ళి చూపిస్తాను ఇంక ఏమైనా ఉన్నాయో 90s మెటీరియల్స్ చూద్దాం. మెన్స్ కూడా ఉన్నాయి నైట్ ప్యాంట్స్, టీ షర్ట్స్ అవన్నీ. నైట్ ప్యాంట్స్ అయితే అడిగాను 2 పీస్ 700 అంట. ఇంకా నాకు ఇక్కడ తడిపీక వెళ్ళిపోతున్నాను. అంతా క్లాతింగ్ సంబంధించినవి ఉన్నాయి. ఇంకా ఫాస్ట్ గా లాస్ట్ కి అయితే వెళ్ళిపోతాను. లాస్ట్ లో ఆదివాసి అని అయితే ఆయుర్వేదిక్ స్టాల్స్ అయితే పెట్టారు 3. అయితే అసలు నమ్మొద్దు, నేను మొన్నే మోసపోయాను. నన్ను ఇదంతా క్లాతింగ్ ఉన్నాయి చూపిస్తారు చూడండి. ఇక్కడ స్ప్రౌట్స్, స్వీట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కీ చైన్స్, వాచెస్ అన్ని ఉన్నాయి. చూడండి గైస్ పికిల్ షాప్ అయితే ఉంది. ఇక్కడ పన్నీర్ చట్నీ నుంచి అన్ని ప్రతి రకాల చట్నీలు అయితే ఉన్నాయి. పికిల్స్ అండ్ ఇక్కడ స్వీట్స్ కూడా చూడండి. క్యాండీస్, స్ప్రింకిల్స్, ఐస్ క్రీమ్ అన్ని చాలా రకాలు ఉన్నాయి. ఇంకా స్వీట్స్ కూడా ఉన్నాయి చూడండి. ఉసిరికాయ పచ్చడి అన్ని రకాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంది. ఇది అయితే టేస్ట్ చేయమన్నారు అని చెప్పి ఇంకా నేనైతే 50 ఐటమ్ కొంచెం లాగి చేసాను కడుపు నిండిపోయేదాకా. క్యాండీస్ అయితే చూడండి చాలా బాగున్నాయి. అయితే టేస్ట్ కూడా చాలా ఒరిజినల్ గా ఉన్నాయి. పికిల్స్ కూడా హోమ్లీ టేస్టే ఉన్నాయి. చాలా బాగున్నాయి. అందరు చాలా బాగా తీసుకొని వెళ్తున్నారు. మనం పీజీ కదా మనకు అది అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి అయితే మూవ్ అయిపోయాను నేను. కేసెస్, పిల్లో కవర్స్, బెడ్షీట్స్, గేమ్స్ అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా 10 షాపుల్లో 8 షాపులు అమ్మాయిలే అవుతున్నాయి. లేకపోతే చిన్నపిల్లలు. ఈ అబ్బాయిలకి చాలా తక్కువ ఉన్నాయి ఆపర్చునిటీస్. ఇంకా డ్రెస్సులు కావాలైతే తప్పిపోయింది. ఇక్కడ చూడండి బుక్ స్టాల్ కూడా ఉంది. బుక్ స్టాల్, ఆయుర్వేదిక్, మళ్ళా బట్టలు అయితే వచ్చాయి. ఇన్స్ట్రుమెంట్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి. ఇంకా చైనీస్ లాగా ఇంకా డ్రమ్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి కానీ కొనుక్కోవడానికి మన దగ్గర డబ్బులు లేవు. నేనైతే ఎంటర్ అయిపోయాను. బోని మన నెల్లూరు స్టైల్ గుంత పొంగనాలు అయితే కనపట్టి చాలా బాగా వేస్తున్నారు వీళ్ళైతే. చాలా బాగుంది. ఇంకా స్వీట్స్, హాట్, సమోసా అన్ని అయితే ఇక్కడ ఉన్నాయి. అట్లానే కొత్త స్టైల్ కేక్స్, కోల్డ్ కాఫీస్ అన్ని ఉన్నాయి ఇక్కడ. గుంత పొంగనాలు అయితే ట్రై చేశాను, బాగున్నాయి టేస్ట్. ఇంకా ఇక్కడ సమోసా ట్రై చేశాను. కొంచెం రేట్ అయితే బయట మీద జాస్తి ఉంది కానీ ఇంకా తినాలి కదా వచ్చినప్పుడు. ఇంకేం చేస్తాం.
ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయండి. నేను తీసుకున్న సోప్ బాక్స్ తీసుకుందాం అనుకుంటే రేట్లు అయితే వాసిపోతున్నాయి. 50 రూపీస్ అట్ట సోప్ బాక్స్. సరే అని 2 చేతులు జోబులో పెట్టుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. ఇది పెద్ద ఐకానిక్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మేము చిన్నప్పుడు పాలు తాగేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరికీ పాల డబ్బాలతో వచ్చేసాయి. దాన్ని తప్ప ఎవరు యూజ్ చేయట్లేదు. ఎవరెవరు దీన్ని సెలెక్ట్ యూజ్ చేస్తారో కామెంట్ చేయండి గైస్. అలాగే మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెమన్ జ్యూస్ పీలర్ అయితే తీసుకున్నాను. లెమన్ జ్యూస్ పిండుకునేది. ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రై, స్వీట్ కార్న్, ఐస్ కోలా, ఫ్రెష్ లెమన్ సోడా, మాక్టైల్స్ అన్ని అయితే ఉన్నాయి ఇక్కడ అవైలబుల్ గా. కానీ ఎందుకో కొంచెం హెల్త్ జబ్బు కొడుతుంది అనిపించి అయితే ట్రై చేయలేదు ఇవన్నీ. ఐటమ్ అయితే అమ్యూజ్మెంట్ ఐటమ్స్. ఇవైతే పెద్దోళ్ళకి లేవు కానీ పిల్లలకి అయితే ఉన్నాయి. చూడండి, హెలికాప్టర్, జంపింగ్ బ్యాగ్, జంపింగ్ రోపు, ఇంకా కొంచెం షూటింగ్ ఐటమ్స్ ఇవైతే ఉన్నాయి. చూపిస్తున్నాండి. ఇక్కడ చూడండి, షూటింగ్ గేమ్, బాల్ గేమ్ అన్ని అయితే ఉన్నాయి. ఇంకా పిల్లోడు ఎలా ఆడారు చూసారు కదా మీరైతే. ఒక్కటి పట్టుకున్నాడు అంతే లాస్ట్ లో, అది కూడా ఇంకొకటి మిగిలింది అదే కదా, అందుకని పట్టుకున్నాడు. అయితే మిస్ చేసేసాను. ఇదైతే చూడండి, అందరికి ఇష్టమైన ట్రైన్ గేమ్ ఇది. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, అలానే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. అలానే ఈ వీడియోలో ఏవైతే మిస్టేక్స్ మీకు కనిపించాయో అవైతే కమెంట్లో చెప్పండి. అవైతే నెక్స్ట్ వీడియోలో అయితే రెక్టిఫై చేసుకొని మీకైతే మంచి ఇంకా వీడియో అయితే మంచిగా నీట్గా ఇస్తాను. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో అయితే కలుసుకుందాం. బాయ్ గైస్.